హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి చాలామందికి. సో నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే నేను స్టిచ్చింగ్ ఐటమ్స్ దాదాపు వచ్చేసి నేను ఇక్కడ షాప్లో అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ టైం అండి కొన్ని ఐటమ్స్ అయితే నాకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది షాప్లో. సో అందుకనేసి మీషోలో ట్రై చేశాను. చేస్తే మాత్రం నాకు కొన్ని ఐటమ్స్ ఏంటంటే రేట్ అనేది తక్కువ అనిపించింది అనమాట. సో చూద్దాంలే ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఏంటిదో అన్నట్టు నేను ట్రై చేశాను అనమాట. అంటే కొన్ని షుగర్ బీట్స్ లాంటివి ఏంటంటే కలర్ షేడ్ ఐటమ్స్ అయితే నేను చూసుకోలేదండి. జస్ట్ ఏంటంటే మనకి కొన్ని బీట్స్ అవి ఏంటంటే మనకి కలర్ షేడ్ అవ్వవు, అలాంటివి అయితే కొన్ని ట్రై చేద్దామైతే అనిపించింది. సో అవి కొన్నాను అనమాట. సో నేను కొన్నాను, ఎవరికైనా యూజ్ అవ్వద్దంటే నేను వీడియో చేసేటప్పుడు చాలామంది అయితే స్టిచ్చింగ్ ఐటమ్స్ ఎక్కడ కొంటున్నారక్క కొంచెం చెప్పండి అని చాలామంది అడుగుతున్నారనమాట. సో వాళ్ళ కోసము ఏదైనా యూజ్ అవ్వచ్చు అనేసి ఈ వీడియో అన్నమాట. సో అదేంటంటే నేను ఆల్రెడీ పార్సల్ అయితే నేను ఓపెన్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మంచి ఇలా ప్యాకింగ్ అయితే వచ్చిందండి. ఈ విధంగా బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ఈ బీడ్స్ అనమాట మనకి ఏంటంటే మనకి స్లీవ్స్కి హ్యాంగ్ చేసుకునేలాగా, అంటే ఈ బ్లౌజ్ అనేది అందరికీ తెలుసు కదండి, ఈ బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్కి నేను ఇక్కడ ఏదైనా హ్యాంగ్ చేయాలి అనిపించింది హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి ఏదైనా హ్యాంగ్ చేయాలి అనుకుంటే నాకు ఏం చేయాలి అంటే నాకు అన్ని మల్టీ కలర్స్ థ్రెడ్స్ యూస్ చేశాను కాబట్టి మల్టీ కలర్స్ ఉంటేనే బాగుండు అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అలా నేను షాప్లో వెళ్ళి అడిగితేనేమో ఒక్కొక్కటి 1 ప్యాకెట్లో వచ్చేసి 30 పీసెస్ అయితే వస్తాయండి నేను ఇక్కడ కొన్న చోట. సో 30 పీసెస్కి ఒక్కొక్కటి కొంటే నాకు 60 రూపీస్ అయితే పడుతుంది. సో అంత రేట్ పెట్టి ఒక్కొక్కటి అన్ని కలర్స్ నేను కొనాలంటే నాకు దాదాపు రేట్ అయితే చాలా అవుతుందన్నమాట. సో అందుకనేసి ఫస్ట్ టైం వీటికి ఏదైనా హ్యాంగ్ చేయడానికి అన్ని కలర్స్ మల్టీ కలర్స్ మనకు వచ్చేసి ఎలా ఉంటాయి చూద్దామనేసి నేను మీషోలో అయితే నేను ట్రై చేశాను. సో అవి ఎలా ఉన్నాయని ఇప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. బాగున్నాయండి. ఇది వచ్చేసి మనకి 8 mm సైజ్ అన్నమాట. సైజ్ వచ్చేసి మనకి 8 mm అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాదాపు ఇందులో వచ్చేసి నాకు ఎంత అంటే 1 2 3 4 5 6 7 8 అండి. 8 కలర్స్ అనమాట. టోటల్ వచ్చేసి 8 కలర్స్. 1 కలర్కి వచ్చేసి 100 పీసెస్ అయితే వచ్చాయి. సో ఒక్కొక్క దాంట్లో మనకి ఇది వచ్చేసి 100 పీసెస్ అన్నమాట. ఇందులో వచ్చేసి ఆరెంజ్ అండ్ లైట్ పింక్, డార్క్ ఎల్లో అండ్ లైట్ ఎల్లో అన్నమాట. ఇది వచ్చేసి లైట్ ఎల్లో అండ్ మనకి డార్క్ గ్రీన్, మెరూన్ అండ్ డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ అన్నమాట. సో ఇందులో వచ్చేసి నాకు దాదాపు ఏంటంటే ఒక డార్క్ బ్లూ అండ్ మెరూన్ కలర్ తప్ప నాకు మిగతా అన్ని ఈ బ్లౌజ్కి అయితే నాకు యూజ్ అవుతాయి. సో అలా చూశానన్నమాట. చూస్తే నాకైతే ఇది కనిపించింది. సో మీకు ఎవరికైనా ఇది యూజ్ అవ్వచ్చు అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియోతో పాటు దీన్ని ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి. పైగా ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా, మీకు తక్కువలో రావచ్చు. మనకి 180 రూపీస్. అదే మనం షాప్లో కొన్నానంటే నేను ఒక్కొక్క దానికి నాకు 60 రూపీస్ అండి. ఒక ప్యాకెట్ వచ్చేసి నాకు 60 రూపీస్. అలా నాకు జస్ట్ 3 ప్యాకెట్లో నాకు 180 రూపీస్ అయితే నాకు అయిపోతాయి అన్నమాట. అలాంటిది నాకు ఎక్స్ట్రా నాకు మొత్తం వచ్చేసి మనకి 8 కలర్స్ వచ్చాయంటే నాకు పర్లేదు అనిపించింది. ఒక్కొక్క దాంట్లో 100 పీసెస్. మీకు ఎవరికైనా ఇది యూజ్ అవ్వచ్చు. కావాలి అనుకుంటే మాత్రం నేను మీకు కింద కోడ్ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి అండ్ ఆర్డర్ చేసుకోండి. లేదైతే లింక్ అయితే ఓపెన్ అయితే నేను లింక్ కూడా మెన్షన్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. సో ఓకే. సో దానికన్నా ముందు ఫస్ట్ మీరేం చేయాలి, కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీటితో నేను బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేస్తాను ఏంటనే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇవి వచ్చేసి నేను బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏ కలర్స్ ఎలా తీసుకుంటున్నాను ఏంటంటే క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అంతా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు దీనికైతే వర్క్ చేయడానికి నేనైతే షుగర్ బీట్స్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇదే విధంగా అన్ని బీట్స్ కొన్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బీట్స్ అండి. ఇవి నా దగ్గర కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. ఏం చేశానంటే కాటన్ థ్రెడ్ అనమాట. మనము దీన్ని స్టిచ్ చేయడానికి కోసం అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకున్నానండి. మనకి బ్లౌజ్ కలర్ అయితే తీసుకున్నాం అనుకోండి మనకి కనిపించకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ అనేది తీసుకోవాలంటే మనము బ్యాక్ సైడ్ నుంచి అనమాట, లోపల సైడ్ నుంచి ఈ విధంగా అయితే తీసుకోవాలి. సో థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండాలి. మన ముడి ఉంటుంది కదండి, ముడి అనేది కనిపించకుండా ఉండాలంటే లోపల సైడ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా 7 షుగర్ బీట్స్ అయితే తీసుకున్నానండి. దగ్గరలో మనకి గ్రీన్ కలర్ లేదన్నమాట, అందుకనేసి నేను ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. సో మళ్ళీ వచ్చేసి ఇంకొక షుగర్ బీట్ అనమాట. సో ఈ విధంగా లాస్ట్కి వచ్చిన షుగర్ బీట్ని అయితే ఈ విధంగా లీవ్ చేసేసి మనము ఏదైతే తీసుకున్నామో దాంట్లో నుంచి ఇదే విధంగా రివర్స్. ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్లోగా చేస్తే 1 అవర్లో మనకి ఇవరకైతే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా థ్రెడ్ అయితే లాగేసేయండి. మీకు బ్లౌజ్ కలర్ అనేది థ్రెడ్ అయితే తీసుకున్నారనుకోండి మీకు కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు మనము తీసుకునేటప్పుడు డౌన్ సైడ్ నుంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా అప్ సైడ్ నుంచి ఈ విధంగా లోపలికి అయితే తీసుకోండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనము తీసుకునేటప్పుడు డౌన్ సైడ్ నుంచి తీసుకున్నాం కదా, మళ్ళీ డౌన్ సైడ్కి తీసేసామనుకోండి ఇవన్నీ వచ్చేసి మనకి లోపల వెళ్ళిపోతాయి అన్నమాట. లోపలికి వెళ్ళిపోయి ఏంటంటే మనకి లోపల సైడ్ నుంచి హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తాయి అన్నమాట. మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు కూడా లోపల ఒక్కొక్కటి లోపలగా ఉండిపోతుంది. ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఏం చేయాలంటే మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు
డౌన్ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ మనకి రివర్స్ వెళ్ళేటప్పుడు అప్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి కరెక్ట్ సెంటర్ పార్ట్లో మనకు బ్లౌజ్ అయితే ఏ విధంగా ఉంటుందో కరెక్ట్ అదే పొజిషన్లో సెంటర్ పార్ట్లో అనేది హ్యాంగ్ అవుతుంది. దానివల్ల మనము ఒకసారి కింద నుంచి ఇంకొకసారి అప్ నుంచి తీసుకుంటే ఈ విధంగా సెంటర్లో అయితే వస్తుందన్నమాట ఈ విధంగా. సో మళ్ళీ ఇదే విధంగా జస్ట్ మళ్ళీ పక్కనే, సో మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ 7 బీడ్స్ అండి, 7 షుగర్ బీడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బేబీ పింక్ దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ అయితే బేబీ పింక్ అయితే తీసుకుంటాను. మళ్ళీ వచ్చేసి ఇంకొక షుగర్ బీట్. సో షుగర్ బీట్ని అయితే లీవ్ చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదే విధంగా దీంట్లో నుంచి టోటల్ రివర్స్ మనం తీసేటప్పుడు పైనుంచి తీసానండి దీనికైతే, కాబట్టి ఇప్పుడు తీసేటప్పుడు నేను అప్ సైడ్ నుంచి తీసాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే డౌన్ అన్నమాట, డౌన్ సైడ్. సో ఈ విధంగా. సో మళ్ళీ వచ్చేసి నేను 7 షుగర్ బీట్స్ అయితే తీసుకున్నానండి. మళ్ళీ ఇక్కడ దగ్గరలో వచ్చేసి నాకు ఇక్కడ ఉంది ఆరెంజ్ కలర్ అనమాట, అందుకని నేను ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఫైనల్గా ఒక షుగర్ బీట్. సో ఇదే ప్రాసెస్ దీంట్లో నుంచి మళ్ళీ ఇదే విధంగా టోటల్ అన్నీ రివర్స్. సో ఒకసారి అప్ సైడ్ నుంచి ఒకసారి డౌన్ సైడ్ నుంచి మనం తీసేటప్పుడు అప్ సైడ్ తీసామనుకోండి, ఇప్పుడు డౌన్ సైడ్ తీసుకుంటే కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది. చూసారుగా ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా అన్నమాట. నేనైతే టోటల్ వచ్చేసి 7 కలర్స్ అండి, 7 అన్నమాట. ఈ 7 కలర్స్ తోటి ఇదే విధంగా నేను ఇప్పుడు ఏ క్యూలు పద్ధతిలో అయితే తీసుకున్నానో సేమ్ ఇదే విధంగా మార్చుకుంటూ నేను టోటల్ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్. 2 హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మనకి లుక్ అనేది ఇలా ఉంటుందో చూపిస్తాను. ఫ్రెండ్స్ నేనైతే స్టిచ్ చేసేసానండి. చూడండి ఎంత బాగుందో. సో నేను ఫస్ట్ వీటికి వచ్చేసి అయితే ఇందులో ఒకటి గోల్డ్ యూజ్ చేశాను చూడండి. ఆ గోల్డ్ బీడ్ అయితే టోటల్ స్టిచ్ చేద్దామని అయితే ఫస్ట్ అనుకున్నాను అన్నమాట. కానీ బ్లౌజ్ అంతా ఇలా కలర్ఫుల్గా ఉండి గోల్డ్ అనేది స్టిచ్ చేస్తే బాగుంటుందో అన్న చిన్న కన్ఫ్యూజన్ వల్ల ఆగిపోయానండి. ఆగిపోయి నేనైతే ఈ బీడ్స్ అయితే ఆర్డర్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను అనమాట. బ్లౌజే హైలైట్ అంటే ఇందులో ఇది ఇంకా యాడ్ చేయడం వల్ల లుక్ అయితే ఇంకొంచెం ఎలివేట్ అయిందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. సో చాలా గ్రాండ్గా అయితే అయిపోయిందండి బ్లౌజ్. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో చూసే వాళ్ళందరూ నాకు కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.